రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జాడపై సస్పెన్షన్ కొనసాగుతోంది. అయితే పిన్నెల్లి ఎక్కడ ఉన్నారు అనే దానిపై క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకున్నారు. దీంతో ఫలితాల వరకు పిన్నెల్లి అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే పిన్నెల్లిని మాత్రం కౌంటింగ్ రోజు మాచర్లకు వెళ్లవద్దని హైకోర్టు ఆదేశించింది. అల్లర్ల నేపథ్యంలో మరిన్ని గొడవలు జరగకుండా నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కూడా పిన్నెల్లి మాత్రం అజ్ఞాతం వీడటం లేదు. ఆయన ఎక్కడ ఉన్నారు అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడే నియోజకవర్గానికి వస్తే మరిన్ని కేసులు పెడతారని పిన్నెల్లి భయపడుతున్నారా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన పిన్నెల్లి నియోజకవర్గానికి అడుగు పెట్టడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే పక్కా అధిష్టానం సూచనలతోనే ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్తున్నారని ప్రచారంలో ఉంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే పిన్నెల్లి ఆ నియోజకవర్గానికి రావద్దు అంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్యాలు ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు, ఇదే ప్రస్తుతం నియోజకవర్గంలో కానీ పల్నాడు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. హైకోర్టు ఆదేశాలతో ముందస్తు బెయిల్ పొందినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుకు సంబంధించినటువంటి అంశంలో అంటే ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి కేసులో పోలీసులు అరెస్టు చేస్తారు అనే విధంగా జరిగినటువంటి నేపథ్యంలో ఆయన అజ్ఞాతానికి వెళ్ళడం జరిగింది. అయితే ముందస్తు బెయిల్ ప్రస్తుతం హైకోర్టు ఇవ్వడం జరిగింది. జూన్ 5వ తారీఖు వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ముందుకు వెళ్ళొద్దు అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు. అయినప్పటికీ కూడా ఆయన అజ్ఞాతాన్ని వీడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడున్నారనే దానికి సంబంధించినటువంటి అంశం పైన ఆయనకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు కూడా కనీసం సమాచారం లేనటువంటి అంత అజ్ఞానానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే 20 సంవత్సరాలు ఆయన ఏకదాటిగా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఒక కింగ్ లాగా 20 ఏళ్ల పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే అనే విధంగా కూడా స్థానికంగా వాళ్ళ ఒక నేతలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నేత ప్రస్తుతం నియోజకవర్గానికి దూరంగా ఉండటం, ఎక్కడున్నారో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉండటం, ఇదంతా కూడా కొంత తీవ్రమైనటువంటి ఇబ్బంది వైసీపీ శ్రేణులు కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో జూన్ 4న జరిగేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి కూడా నియోజకవర్గానికి వెళ్ళొద్దనే విధంగా సూచనలు చేయడం జరిగింది. అయితే ఆ రోజు ఆ కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళకపోయినప్పటికీ నర్సరావుపేట అయినా వెళ్ళొచ్చు అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆయన ఒకవేళ నియోజకవర్గానికి రాకపోయినా ఎక్కడున్నారనే దానికి సంబంధించినటువంటి అంశమైన క్లారిటీ అయితే ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే అది రివీల్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇదంతా కూడా అధిష్టానం చెప్తున్నటువంటి అంశంలో భాగంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం కౌంటింగ్ తర్వాత కనుక ఒకవేళ కనుక గెలుపు వైపు అడుగులు వేస్తే కంపల్సరీగా అజ్ఞాతాన్ని వీడి ఆయన కంపల్సరీగా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉందనే విధంగా మరో చర్చ జరుగుతుంది. అప్పటి వరకు కంపల్సరీగా పీఆర్కే బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు లేవు అనే విధంగా కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మరో బ్రేకింగ్ ఏంటంటే కంటచింతల గ్రామంలో జరిగినటువంటి అంటే పాల్వాయి గేట్లో జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయి, ఈ నేపథ్యంలో ప్రస్తుతం పీఆర్కే పైన హత్యాయత్నం కేసు కూడా నమోదైనట్లు తెలుస్తుంది. ఇది రంటచింతల పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితం కూడా నమోదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా విచారణ అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా పీఆర్కే బెయిల్ పొందాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేని నేపథ్యంలో కంపల్సరీగా ఈ కేసుకు సంబంధించి మాత్రం పీఆర్కేని అరెస్టు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొన్నటి వరకు పోలీసులు సర్చ్ వారెంట్ కూడా ఇష్యూ చేసి లుకౌట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా పీఆర్కే గురించి అనేక ప్రాంతాల్లో సెర్చ్ చేశారు. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ నేపథ్యంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ఆపినప్పటికీ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఏదైతే కంటచింతల పోలీసులు నమోదు చేసినటువంటి హత్యాయత్నం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి విచారణ నేపథ్యంలో సెర్చ్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అన్న పీఆర్కేని పోలీసులు అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఆయన మళ్ళీ హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయా, ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులోని రానటువంటి సిచ్యువేషన్ మాత్రం అందరూ కూడా
అనేక రకాలుగా కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. మరి ఈ కేసు అంశంలో పిన్నెల్లి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరో అంశం వైసీపీ చెప్తుంది, కంపల్సరిగా పీఆర్కే కనుక వెలుగులోకి వచ్చి నియోజకవర్గానికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ హత్యాయత్నం కేసే కాదు, ఘర్షణలకు సంబంధించినటువంటి అంశంలో అనేక కేసులు నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు, పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఆదేశాల నేపథ్యంలోనే పిన్నెల్లి అజ్ఞాతాన్ని వేడుతున్నటువంటి పరిస్థితి లేదు అనే విధంగా మాత్రం క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఆయన వెలుగులోకి రావాలంటే కంపల్సరీగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో విజయ అవకాశాలు వచ్చిన తర్వాతే ఆయన వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ప్రస్తుతం అయితే సమాధానం లేదు అనే విధంగా చెప్పొచ్చు సర్కార్. అయితే సైట్ చూస్తే మెయిన్గా కోర్టు చెప్పింది వచ్చేసి ఇటు కౌంటింగ్ రోజు మాచర్లకు వెళ్ళవద్దంటూ కూడా ఆ సెంటెన్స్ని కోర్టు చెప్పింది. కాబట్టి దీన్ని ఎలా చూడాలంటారు? అయితే కౌంటింగ్ రోజు వైసీపీ అనుచర వర్గం నుండి ఎవరక్కడ హాజరయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం సీసీ ఫుటేజ్లో క్లియర్గా రికార్డ్ అయినా అది మాఫ్ట్ వీడియో అయి ఉండొచ్చు అంటూ కూడా కోర్టులో వాదనలు విన్నట్టు మనకైతే బయటకు సమాచారం అందుతుంది. సో దాని మీద ఏమైనా అప్డేట్ ఉందా? ప్రధానంగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మనకి ఘర్షణ జరిగినటువంటి వాతావరణంలో అక్కడ చోటు చేసుకున్న ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ముందస్తు బెయిల్ ఇస్తూ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం